హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా ఈ వీడియో? నేనైతే పోహా చేశానండి. పోహా ఎక్కడ ఫేమస్ అంటే ముంబైలో ఎక్కువ బ్రేక్ఫాస్ట్ కింద ఇదే తినేవాళ్ళు. మేము అక్కడ ఉన్నప్పుడు మేము కూడా అప్పుడప్పుడు ట్రై చేసేవాళ్ళం. నాకైతే బాగా అనిపించింది. ఇక అప్పటి నుంచి నేనైతే ఇంట్లోనే ట్రై చేయడం నేర్చేసుకున్నాను. ఇక మీకు రెసిపీ ఏంటో చూపించేస్తాను, వచ్చేసండి. ఇక కళాయి పెట్టేసి కొంచెం నూనె వేసుకొని ఇక ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు, శనగిత్తులు వేసేసుకొని కొంచెం అంతా వేగాక అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న చిల్లీ వేసేసుకోవాలి. చిల్లీ కూడా మంచిగా వేగాక అప్పుడు మనం పసుపు వేసుకోవాలి. పసుపు ఒకటేనండో, ఉప్పు కాదు, ఉప్పు తర్వాత వేసుకుందాం. ఇక మనం ముందుగానే నేనైతే అటుకులు నానపెట్టేసుకుని అటుకుల్ని మంచిగా నీళ్ళు మొత్తం పిండేసి అందులో వేసేయాలి. అప్పుడు మొత్తం మిక్స్ చేసాక అప్పుడు కొంచెం సాల్ట్, ఇక నిమ్మకాయ, కొత్తిమీర జల్లేసుకొని దించేసుకోవడమేనండి. ఇక ముందుగానే మనం ఆనియన్ అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ఇది ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఇక పైన అయితే ఆనియన్స్ వేసుకొని తింటా ఉంటే ఉంటుంది. నాలాగా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు ఈ వీడియో? కామెంట్